హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడైతే లంచ్లోకి నేను పప్పుచారు చేశాను. ఇంకా పప్పుచారు ఉంటే సైడ్ డిష్గా ఏదైనా ఒకటి ఫ్రై చేయాలి కదా. ఇంట్లో అయితే ఎండు చేపలు ఉన్నాయి. సో పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ చాలా బాగుంటుందని విన్నాను. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. నేను అసలు ఉప్పు చేప ఎప్పుడు తినను. బట్ ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే ఉప్పు చేప బాగా వాష్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఈ ప్రెగ్నెన్సీ టైంలో నా పనులు నేను చేసుకుంటూ హెల్తీగా ఉన్నాను. మనకి రాని పని మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే మనకన్నా చిన్నవాళ్ళతో అయినా సరే, మనకన్నా పెద్దవాళ్ళతో అయినా సరే మనం పని నేర్చుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పని రాదు అని వదిలేయకుండా మనకన్నా చిన్నపిల్లలతో నేర్చుకోవాలా అని మొహమాటం పడకుండా ఎవరితో అయినా సరే రాని పని నేర్చుకోవచ్చు అని చెప్పడానికే ఇదంతా చెప్పాను. జీవితంలో ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరు కూడా లైఫ్ మొత్తం హ్యాపీగా గడిచిపోవాలి అని అనుకుంటాము. కానీ లైఫ్ మాత్రం రైలు పట్టాలు మార్చినట్టుగా మన లైఫ్ కూడా కొన్ని డేస్ హ్యాపీగాను, కొన్ని డేస్ సాడ్గాను పట్టాలు మారుస్తూనే ఉంటుంది. మనం హ్యాపీగా ఉన్న టైంలో వేరే వాళ్ళ వల్లనో లేదంటే మనం చేసుకున్న పనుల వల్లనో ఒక్కోసారి బాధపడక తప్పదు. ఈ వీడియోలో నేను పనులు చేసుకుంటూ ఆనందానికి 6 సూత్రాలు అంటారు కదా, లైఫ్ హ్యాపీగా ఉండడానికి, జాయ్ఫుల్గా ఉండడానికి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే మీకు మోటివేషన్గాను అలాగే బోర్ కొట్టకుండా కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీరు కొట్టే లైక్, కామెంటే నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారా అవి అనవసరమండి. అవి పట్టించుకోవడం, ఇగ్నోర్ చేసినప్పుడే నువ్వు హ్యాపీగా ఉంటావు. లోకులు కాకులని ఎందుకంటారు? ఇతరులు ఎప్పుడు మన గురించి ఏదో ఒకటి అంటూనే ఉంటారు కదా. నాకు తెలిసినంత వరకు మీలో చాలామందికి ఒక గాడిద స్టోరీ తెలిసే ఉంటుంది కదా. అదేవిధంగా మనం ఎలా ఉన్నా సరే బయట వాళ్ళు ఏదైనా ఒకటి అంటూనే ఉంటారు. చాలామంది పక్క వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో అని చాలా విషయాల్లో డౌన్ అయిపోతాము. అంటే వాళ్ళు అన్న మాటలు పట్టించుకొని బాధపడటం కానీ, వాళ్ళు నా గురించి ఇలా ఎందుకు అంటున్నారో అని ఆలోచించి మైండ్ పాడు చేసుకుంటాం కదా. ఇతరులు ఏమనుకుంటున్నారో అని పట్టించుకొని మీ లైఫ్ని మీరు హ్యాపీగా ఉంచలేరు. కాబట్టి నీ గురించి ఎవరు ఏమనుకున్నా పట్టించుకోవద్దు. నువ్వేంటో నీకు తెలిస్తే సరిపోతుంది కదా. అయినా పక్క వాళ్ళ గురించి మనకెందుకు చెప్పండి. ఫస్ట్ అయితే బయట వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకి అనవసరం అని అనుకున్నప్పుడే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. టైం అనేది అన్నిటికీ చేంజ్ చేస్తుంది కదా. కాబట్టి టైంకి మనం కొంచెం సమయం ఇవ్వాలి. నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను మీ అందరికీ. అంటే మన లైఫ్లో చేంజ్ రావడానికి టైంకి కూడా కొంచెం టైం ఇవ్వాలని నేను అంటున్నాను. లైఫ్ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుందని కాదు. కొన్ని రోజులు హ్యాపీనెస్ని చూస్తే కొన్ని డేస్ సాడ్ని కూడా చూస్తాము. కొన్ని డేస్ ఓటమిని చూస్తే కొన్ని డేస్ సక్సెస్ని కూడా చూస్తాం. అంటారు కదా, బాధ వచ్చినప్పుడు కుంగిపోవద్దు, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవద్దు అని. ఇంకొకటి, మన లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి మనం తప్ప ఇంకెవ్వరూ రీజన్ కాదండి. హ్యాపీ లైఫ్ అనేది ఎప్పుడు మనతోనే ఉంటుంది. కానీ మనం మాత్రం ఎప్పుడు బాధనే ఎప్పుడు పట్టించుకుంటూ ఉంటాము, హ్యాపీనెస్ని మాత్రం వదిలేస్తాము. మనం చిన్న చిన్న విషయాలకు కూడా బాధపడడం మానేసినప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాము మన లైఫ్లో. చిన్న విషయాలే తట్టుకోలేకపోతే పెద్ద పెద్ద విషయాలు ఇంకేం తట్టుకుంటాము. నేను ఇక్కడ మా ఇల్లు క్లీన్ చేస్తూ అండ్ అలాగే వంట చేస్తూ వీడియో షూట్ చేస్తున్నాను. వీడియో తీయడం కూడా అంత ఈజీ కాదండి. నేను ఇక్కడ స్పీడ్గా ఏం పనులు చేయట్లేదు, స్లోగానే అన్ని పనులు చేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే మన లైఫ్ని ఇంకొకరితో ఎప్పుడూ కంపేర్ చేయొద్దు. వాళ్ళ లైఫ్ జర్నీ ఎంత కష్టంగా ఉంటుందో మనకేం తెలుసు చెప్పండి. పక్కన వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండడం చూసి, హ్యాపీగా ఉండడం చూసి మన లైఫ్ ఎందుకలా లేదు అని మనం అనుకుంటాము. కానీ వాళ్ళ నవ్వుల వెనకాల ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకేం తెలుస్తుంది చెప్పండి. 4 గోడల మధ్య మన జీవితం వేరు, నలుగురిలో మన జీవితం వేరు. మనకి తినడానికి ఫుడ్ ఉంది, ఉండడానికి ఇల్లుంది, కట్టుకోవడానికి బట్ట ఉంది. ఈ లైఫ్కి ఇది సరిపోతుంది. కానీ మనం మాత్రం పక్కన వాళ్ళని చూసి బాధపడతాం, వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారని. లైఫ్కి మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? ఫుడ్, హౌస్, క్లాత్స్. ఇవి మాత్రమే లైఫ్కి చాలా ఇంపార్టెంట్. ఈ 3 లేని వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఇతరులతో కంపేర్ చేసుకోకుండా వాళ్ళ లైఫ్ అలా రన్ అయిపోతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాము. మన లైఫ్ కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఉంటే మనం లైఫ్లో ఎప్పుడూ హ్యాపీగా ఉండలేము.
మన లైఫ్లో ఈ మూడింటిని మేనేజ్ చేస్తే లైఫ్ ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది. కష్టం ఒకటి, కోపం ఒకటి, ఇంకొకటి జీవితం. కష్టం అనేది మనకి మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. అంటే ఆ దెయ్యం మన లైఫ్లోనే ఉందేమో, మనకి మాత్రమే కనిపిస్తుందేమో అని మనం అనుకుంటాము. మనకున్న కష్టాలని ఇతరులకి చెప్పుకున్నా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు నమ్మరు. చాలామంది ఒక విషయం అయితే మీతో ఖచ్చితంగా అనే ఉంటారు కదా, నీకేంటమ్మా హ్యాపీగా బతికేస్తున్నావు ఇలా ఉన్నప్పుడు, అండ్ అలాగే చాలా రకాలుగా నీకేం తెలుసు కష్టాల గురించి అని అంటూ ఉంటారు. అలా అన్నప్పుడు నవ్వాలో ఏడవాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాదు కదా. ఇది అందరి లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమే. ఎందుకంటే మన కష్టాలు వాళ్ళకు కనిపించవబ్బా, వాళ్ళ కష్టాలు మనకు కనిపించవు. కనిపించినా అంటే మన కష్టాలు వాళ్ళకి కనిపించవలసిన అవసరం కూడా లేదు. వాటిని దాటుకొని మనం ముందుకు వెళ్ళాలి. కష్టం గురించి మాట్లాడుకున్నాం కదా, మరి ఇప్పుడు కోపం గురించి కూడా మాట్లాడుకోవాలి. బాబోయ్, అసలు కోపం అనేది మనకి ఇష్టమైన వాళ్ళని కూడా దూరం చేస్తుంది. కోపాన్ని సునామీతోని భూకంపంతోని పోల్చినా తప్పు లేదు. కోపం అనేది భూకంపంలాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది, కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతుంది. ఈ కోపం అనేది కొన్ని మినిట్సే ఉంటుంది, కానీ నష్టం మాత్రం మామూలుగా ఉండదు కదా. కోపంలో డెసిషన్స్ తీసుకోవద్దు, కోపంలో మాట్లాడొద్దు అని చాలామంది చెప్తూ ఉంటారు. మీరైనా ఒకసారి ఎగ్జాంపుల్గా మీరైనా ఇంట్లో అబ్జర్వ్ చేయండి. మీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఇంట్లో ఏవైనా ఒకసారి మాటలు అనేస్తూ ఉంటారు కదా, తర్వాత కోపం పోయిన తర్వాత ఆ క్షణం మనకి అనిపిస్తుంది, మనం మాట్లాడిన మాటలు తీసుకోగలమా, చాలా బాధపడతాం కదా. లైఫ్ హ్యాపీగా లేకపోవటానికి ఒక రీజన్ కూడా కోపం అనేది మన లైఫ్లో ఉంటుంది. నా లైఫ్లో నా కోపం వల్ల నేను చాలా మిస్ అయ్యాను. కాబట్టి అనుభవంతో చెప్తున్నా, కోపం ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గించుకోండి. ఈ కోపం వల్ల చాలా నష్టం జరిగిపోతాయి. చాలా మనం ఇష్టమైన వాళ్ళని కూడా దూరం చేసుకుంటాము. దానివల్ల కూడా మనం అంటే ఒకవేళ కోపం తగ్గించుకొని ప్రశాంతంగా మాట్లాడితే లైఫ్ చాలా బాగుంటుంది. కోపం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి జీవితం. జీవితం మనకి చాలా విలువైంది. మనకున్న ఈ జీవితం మేనేజ్ చేయాలి. జీవితం ఒక పెద్ద ట్రైన్ జర్నీ లాంటిది. స్టార్టింగ్లో ట్రైన్లో మొత్తం జనాలు ఉంటారు. మన లైఫ్లో కూడా చాలామంది ఉంటారు కదా. ఒక్కొక్క స్టేషన్ వచ్చే కొద్దీ కొంతమంది అలా దిగిపోతూ ఉంటారు, అండ్ అలాగే కొంతమంది ఎక్కుతూ ఉంటారు. బట్ అది వదిలేయండి. సేమ్ మన లైఫ్లో కూడా అంతే. ఒక్కొక్కరు స్టార్టింగ్లో ఉన్న పర్సన్ ఎండింగ్లో ఉండరు. అలా ఒక్కొక్కరు దిగిపోతూనే ఉంటారు. ఇక్కడైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అందరికీ బాగా అర్థమవుతుందనే అనుకుంటున్నాను. మన స్కూల్ టైంలో ఉన్న ఫ్రెండ్స్ కాలేజ్ టైంలో ఉండరు. స్టార్టింగ్లో ఉన్న ఫ్రెండ్స్ మనకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఉండరు. కొంతమంది వాళ్ళకైతే అలా కలిసి ఉండిపోతారు, కొంతమందికి అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. లైఫ్ అంటే అంతేనండి. మన కోసం ఎవరు ఎదురు చూడరు, అలాగే మన కోసం ఎవరు ఆగరు కూడా. అయినా ప్రజెంట్ లైఫ్ ఎవరికి వాళ్ళదే చాలా కష్టంగా ఉంది ఇప్పుడున్న జనరేషన్లో. ఇంకా పక్క వాళ్ళ లైఫ్ గురించి పట్టించుకున్నంత టైం ఉందా ఎవరికైనా చెప్పండి. కోపం, కష్టం, జీవితం ఈ మూడు మనవే. అయినా సరే ఈ మూడింటిని మన కంట్రోల్లోనే ఎప్పుడు ఉండవు. ఎప్పుడు హ్యాపీగా ఉంటామో తెలీదు, ఎప్పుడు కోప్పడతామో తెలీదు, ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలీదు. లైఫ్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుందో కూడా తెలీదు. కనీసం ఇప్పుడు ఒక 10 minutes తర్వాత ఏం జరుగుతుందో కూడా మనం థింక్ చేయలేము. సపోజ్ ఇప్పుడు ఒక పని చేస్తున్నాము, 10 minutes తర్వాత అదే పని చేస్తామని గ్యారంటీ అయితే చెప్పలేం కదా. కాబట్టి మన లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నన్ని డేస్ హ్యాపీగా ఉండాలి. ఇంకొకటి, ఎక్కువగా థింక్ చేయొద్దు అబ్బా. అంటే మనకు అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. నీకు తెలిసిన విషయం నాకు తెలియదు, నాకు తెలిసిన విషయం నీకు తెలియదు. అన్ని విషయాలు అందరికీ తెలవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్కువగా ఆలోచించొద్దని నేను చెప్తున్నాను. మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉన్నంత మాత్రాన మనకి వచ్చిన కష్టాలు ఏం పోతాయో చెప్పండి. ఈ ఆలోచన వల్ల మన మైండ్ అప్సెట్ అయిపోతుంది, బాడీ అప్సెట్ అయిపోతుంది, మనసు కూడా అప్సెట్ అయిపోతుంది. లైఫ్లో హ్యాపీగా ఉండలేము. అయినా దేవుడు మనలాగా మనసు లేని వారు కాదులేండి. నువ్వు మొక్కి ప్రసాదం పెడితేనే నీ కోరికలు నెరవేరుస్తాను, ఉపవాసం ఉంటేనే నీ కోరికలు తీరుస్తాను అని ఎప్పుడు దేవుడు చెప్పలేదు. ఇవన్నీ దేవుడికి అనవసరం. ఎందుకంటే మనం మనస్ఫూర్తితో, భక్తితో ఒక నమస్కారం చేస్తే చాలు, మన కోరికలు తీరుస్తారని నేను అంటున్నాను. ఎంతవరకు కరెక్టో కామెంట్ చేసి చెప్పండి.
ఇప్పుడైతే చాలా టాపిక్స్ అయితే మాట్లాడుకున్నాము స్టార్టింగ్ నుంచి. లైఫ్లో హ్యాపీగా ఉండడానికి మాట్లాడుకున్నాం కదా. కాబట్టి కష్టాలు అనేవి మీవే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు ఉంటాయి. బట్ ఎవరికి తెలియదు. అందరికీ కష్టాలు ఉంటాయి. కష్టం లేకపోతే అది జీవితమే కాదు. నీ కష్టం నాకు తెలియదు, నా కష్టం నీకు తెలియదు. మనకంటూ ఒక రోజు వస్తుంది, వెయిట్ చేయాలి. చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి కూడా ఒక డే అనేది ఉంటుంది. బట్ టైంకి కూడా టైం ఇవ్వాలి. మరి హ్యాపీగా ఉండడానికి మాట్లాడుకుందామా. ఫస్ట్ అయితే మనం మనస్ఫూర్తిగా నవ్వడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ నవ్వులే మాత్రం ఉన్నాయి. ఎవరు మనస్ఫూర్తిగా అయితే నవ్వట్లేదు. ఫస్ట్ మనం మనస్ఫూర్తిగా నవ్వి మనస్ఫూర్తిగా అందరితో పలకరించి మాట్లాడితేనే మన లైఫ్ బాగుంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా కష్టాలు అనేటివి కామన్ అండి. బట్ ఆ కష్టాలు అనేటివి కొంచెం తీరిపోవాలంటే టైం పడుతుంది. మనకి కష్టం వచ్చిన వెంటనే కష్టం పోవాలి అంటే అవ్వదు. ఎవరి లైఫ్లో కూడా అంతే. డబ్బు ఉన్న చోట కష్టం ఉంటుంది, డబ్బు లేని చోట కూడా కష్టం ఉంటుంది. అండ్ అలాగే మనకి కష్టం వచ్చినప్పుడు అలా థింక్ చేస్తూ ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి ఇతరులతో. అంటే మామూలుగా మనకి క్లోజ్ అనుకునే వాళ్ళతో ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. వాళ్ళకి కష్టాలు చెప్పి బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు వీడియో అయితే ఇది.